హలో ఎవ్రీవన్. ప్రజెంట్ మనం గుజరాత్లో ఉన్నాం. స్క్రీన్పై మీరు చూస్తున్న ఈ గేదె సెకండ్ లాక్టేషన్లో ఉంటుంది, అంటే రెండో ఈత బర్రె. పోయిన ఈతలో అంటే ఫస్ట్ లాక్టేషన్లో ఈ గేదె పూటకు 9 లీటర్ పాలు ఇచ్చిందని రైతు చెప్పడం జరిగింది. డెలివరీకి అయితే 20 నుంచి 25 రోజుల టైం ఉంది. ఆర్డర్ ఇంకా చాలా డెవలప్ అవుతుంది. మీరు గేదె క్వాలిటీ చూడొచ్చు, ఆర్డర్ కూడా చూడొచ్చు, ఆర్డర్ సైజ్ చూడొచ్చు. ప్యూర్ బ్రీడ్ గేదె, సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. ఫుల్ బాడీ వెయిట్, హైట్ కూడా బాగుంటుంది. ఈ గేదెను రైతు 1,75,000 కొనడం జరిగింది. అంటే ఈ లోడ్లో అన్నిటికంటే ఎక్కువ రేటు ఉన్న గేదె ఇది ఒక్కటే. 1,75,000 కొనడం జరిగింది, సెకండ్ లాక్టేషన్. ఈ నెక్స్ట్ గేదె ఈ బఫెలో థర్డ్ లాక్టేషన్ బఫెలో, మూడో ఈత బర్రె. ఈని 40 రోజులు అయిందని రైతు చెప్పడం జరిగింది. కింద ఆడదూడ ఉంటుంది. ఈ గేదెను రైతు 1,40,000 కొనుగోలు చేయడం జరిగింది. మూడో ఈత బర్రె. దీనికి 2 పూటలు పాలు చెక్ చేసి కొనుగోలు చేయడం జరిగింది. నెక్స్ట్ గేదె థర్డ్ లాక్టేషన్ ఉంటుంది. ఈ గేదెను 1,36,000 కొనడం జరిగింది. ఈ గేదె ఆర్డర్ క్వాలిటీ కానీ దీని రొమ్ములు కానీ మీరు చూడొచ్చు. ఈ గేదెను 1,36,000 అంటే 1,36,000 కొనుగోలు చేయడం జరిగింది. ఈ గేదె క్వాలిటీ కూడా చూడవచ్చు. ఈ నెక్స్ట్ గేదె ఫస్ట్ లాక్టేషన్ 60 ఉంటుంది. అంటే రైతులు ఈ గేదెను చెక్ చేసి కొనడం జరిగింది. ఇది 6 పళ్ళ మీద ఉంటుంది. కంప్లీట్గా జంగల్లో మేసి వచ్చే గేదె. స్టాల్ ఫీడింగ్ అయితే కాదు, ఓపెన్ గ్రేజింగ్కి పోయే గేదె ఇది. ఫస్ట్ లాక్టేషన్ ఉంటుంది, తొలిత బర్రె ఇది. ఈ గేదెను 1,15,000 కొనడం జరిగింది. బ్రీడ్ క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు. కాకపోతే కొంచెం వీక్ ఉంటుంది, అంటే మేసి వచ్చే బర్రె కొంచెం వీక్గా ఉంటుంది. ఈ గేదెను 1,15,000 కొనడం జరిగింది. నెక్స్ట్ గేదె ఇది మూడో ఈత థర్డ్ లాక్టేషన్ గేదె. ఈ గేదె క్వాలిటీ చూడొచ్చు మీరు. ఆర్డర్లో అయితే మిల్క్ వెన్స్ క్లియర్గా ఏర్పడుతున్నాయి. ఈ గేదె పూటకు 7 నుంచి 8 లీటర్ ఈజీగా ఇవ్వచ్చు. ఈ గేదెను 1,25,000 కొనుగోలు చేయడం జరిగింది. ఈ గేదె క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు. ఈ గేదెను మాత్రం 1,25,000 కొనడం జరిగింది. నెక్స్ట్ గేదె ఇది. ఈ గేదెను 1,07,000 కొనుగోలు చేయడం జరిగింది. థర్డ్ లాక్టేషన్ గేదె. ఈ గేదె కూడా ఓపెన్ గ్రేజింగ్ పోయే గేదె, అంటే మెసేజ్ గేదె ఇది. స్టాల్ ఫీడింగ్ అయితే కాదు. ఈ గేదెను 1,07,000 కొనడం జరిగింది. ఈ గేదె ఆర్డర్ క్వాలిటీ కానీ, ఈ మిల్క్ వెన్ కానీ, బ్రీడ్ క్వాలిటీ కానీ మీరు చూడొచ్చు. కొంచెం వీక్గా ఉంటుంది ఆ గేదె. రైతులకు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఏజెంట్ దగ్గర అయితే వెళ్తారో ఆ ఏజెంట్ మీరు కొన్ని విషయాలు ముందే అడగాలి. ఏమంటే ఏజెంట్ ఒక గేదెకి ఎంత కమిషన్ తీసుకుంటాడు, అదేవిధంగా గుజరాత్ నుంచి మీ లొకేషన్కు గేదెలు తేవడానికి ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతుంది, అదేవిధంగా గుజరాత్లో మీరు గేదెల కోసం తిరిగేటప్పుడు ఒక వెహికల్ అవసరం ఉంటుంది. ఆ వెహికల్కి పర్ డే అంటే రోజుకి ఎంత ఛార్జ్ తీసుకుంటాడు, అదేవిధంగా మీరు గేదెలు కొనుగోలు చేసిన తర్వాత అన్ని గేదెలు ఏజెంట్ ఇంటి దగ్గర గెదర్ చేయాల్సి వస్తుంది. ఆ గెదరింగ్కి ఆయన ఎంత ఛార్జెస్ తీసుకుంటాడు, ఈ అన్ని డీటెయిల్స్ మీరు ముందు అడగాలి. అవన్నీ అడిగిన తర్వాత మీకు అన్ని కరెక్ట్ అనిపిస్తేనే ఆ ఏజెంట్ దగ్గర గేదెలు కొనుగోలు చేయండి. లేకుంటే వేరే ఏజెంట్ దగ్గర వెళ్ళిపోండి. ఈ విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గమనించాలా. ఎందుకంటే మీరు ఒకవేళ ఇవన్నీ అడగకముందే గేదెలు కొనుగోలు చేస్తే తర్వాత వాళ్ళు చెప్పి అన్ని వేరే ఛార్జెస్ మీకు ఎక్కువ అనిపించవచ్చు, అప్పుడు ఇబ్బంది వస్తుంది. కాబట్టి మీరు గేదెలు కొనుగోలు స్టార్ట్ చేయకముందే అన్ని డీటెయిల్స్ అడిగి ఆ తర్వాత గేదెలు కొనుగోలు చేయడం స్టార్ట్ చేయండి. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటే నాకు కాల్ చేయండి. మీకు ఒక ఏజెంట్ కాదు, మీకు 5 ఏజెంట్ 10 ఏజెంట్, మీకు ఎన్ని ఏజెంట్ నెంబర్ కావాలన్నా నేను మీకు కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే మోసపోకుండా జాగ్రత్తగా గేదెలు కొనుగోలు చేయండి. మీరు ఒకవేళ గుజరాత్ వచ్చినప్పుడు నేను మీతో వచ్చినట్లయితే ఆ గేదె సెలెక్షను, ఆ గేదె రేటు మొత్తం మీరే డిసైడ్ చేయాలా. గేదె ఏ క్వాలిటీ ఉన్నది, గేదె మరి రొమ్ములు కరెక్ట్ ఉన్నాయా లేవా, అవి మీరే చెక్ చేసిన తర్వాత మీకు నచ్చినట్లయితే గేదెలు కొనుగోలు చేయండి. అన్ని విధాలుగా గేదెని చెక్ చేసి మీకు నచ్చిన గేదె మీరు సెలెక్ట్ చేసి ఆ గేదెనే మీకు నచ్చిన రేట్కి పెట్టి కొనుగోలు చేయండి. దాంట్లో అయితే ఏమి ఇబ్బంది లేదు. మీరు సెలెక్ట్ చేసిన గేదెకు వేరే వాళ్ళు రేట్ డిసైడ్ చేస్తే దాంట్లో కమిషన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి రేట్ కూడా మీరే డిసైడ్ చేయాలా, గేదెని కూడా మీరే డిసైడ్ చేసేయాలా.